హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తండి. 2000 రూపాయల నోట్ల మీద ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వివరాలకైతే వెళ్ళిపోదాం. 2000 రూపాయలకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ సోమవారం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇటీవల రద్దు చేయబడిన 2000 నోట్లను 97.69% మాత్రమే తిరిగి బ్యాంకుకు వచ్చినట్టుగా అయితే ఆర్బీఐ తెలిపిందండి. సో మిగిలిన ఆ 2.5% అయితే ఇక్కడే మిగిలిపోయిందండి. సో దీని విలువ సుమారుగా 8,202 కోట్ల రూపాయల విలువగా అయితే ఉండొచ్చు అని అయితే అంచనా అండి. సో ఇప్పటికే ఈ 2000 నోట్లను ప్రజల దగ్గర ఏదైతే ఈ 8,000 కోట్ల రూపాయల 2000 నోట్లు ఉన్నాయో వాటి వద్ద మ్యాక్సిమం ప్రజల వద్ద ఇంకా అలాగే ఉన్నాయి అని, అవి బ్యాంకింగ్ సిస్టంలోకి ఇప్పటి వరకు రాలేదని అయితే ఆర్బీఐ తెలిపిందండి. కాగా గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ మే 19న 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపిన విషయం మనకు తెలిసిందే అండి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు 2000 నోట్ల రూపాయలను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రద్దయిన సమయంలో ఆర్బీఐ అయితే ఈ విధంగా తెలిపిందండి. సో అప్పుడు ఆ సమయంలో దేశంలో అందరూ కూడా తమ బ్యాంకుల్లో జమ చేశారండి 2000 నోట్ల రూపాయలను. సో బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ ఏదైనా కార్యాలయానికి పంపొచ్చు అని చెప్పింది. కాబట్టి అప్పుడు నోట్లను కలిగి ఉన్న సంస్థలు మొదటగా సెప్టెంబర్ 30, 2023 లోపల అయితే వాటిని మార్చుకోవాలి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాలని అయితే కోరాడు. ఆ తర్వాత గడువు అక్టోబర్ 7 వరకు అయితే పొడిగించారండి. అక్టోబర్ 7, 2023 వరకు. ఫస్ట్ సెప్టెంబర్ 30 వరకు ఉండేది, అక్టోబర్ 7 వరకు అయితే పొడిగించబడింది. ఇక బ్యాంకులో 2000 నోట్ల డిపాజిట్లు మార్పిడి సేవకు అక్టోబర్ 7, 2023 అయితే క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మార్చుకునే దానికైతే అవకాశం అయితే లేకుండా అయితే పోయింది. సో కాబట్టి ఆ తర్వాత అవకాశం లేకుండా పోయింది కాబట్టి అదే మొత్తాన్ని ఇంకా బ్యాంకులో ఎవరి దగ్గర అయితే ఉందో వారు బయటికి తీసుకురాలేదండి. సో జమ చేయడానికి అయితే అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగా అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, అలాగే భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, అలాగే కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం బ్యాంక్ నోట్లో డిపాజిట్ ఎక్స్చేంజ్ స్థానాలు కలిగి ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాలు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రజలకైతే మరొక అవకాశం అయితే ఇచ్చిందండి. సో ఇంకా మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నట్లయితే ఇప్పుడు తెలిపిన సిటీలలో ఎక్కడైనా సరే మీరైతే మార్చుకునే దానికి అవకాశం అయితే చెప్పింది. సో ఇదండి ఇప్పటివరకు తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.